నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పహల్గావ్ మాస్టర్ మైండ్ ఎలా చిక్కాడు? ఆపరేషన్ మహాదేవ్లో అతని ఆచూకుని ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఎలా ట్రేస్ చేయగలిగారు? చాలా అంటే ఒక హాలీవుడ్ సినిమా తరహాలో జరిగిన ఈ ఆపరేషన్ సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన ఆపరేషన్ జస్ట్ 45 మినిట్స్ పాటు చాలా సివియర్ ఫైర్ ఫైట్ మధ్య నడిచింది. ముగ్గురు హతమయ్యారు. ఎల్ఈటి లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు. హతమైన వాళ్ళని ఐడెంటిఫై చేసేదాకా తెలియదు అందులో పహల్గావ్ మాస్టర్ మైండ్ ఉన్నాడని. అతని పేరు ఏంటంటే సులేమాన్ షా, మాస్టర్ మైండ్ ఆఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ అని చెప్పి ఎప్పటి నుంచో వీళ్ళు నిర్ధారించుకొని కూర్చున్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ నిర్ధారించుకున్నాయి. అండ్ అలాగే దీంట్లో కీలక పాత్ర పోషించింది ఎవరంటే ఆర్మీకి చెందిన శ్రీనగర్ బేస్డ్ చినార్ కార్ప్స్. ఆ డివిజన్ చాలా కీలక పాత్ర పోషించింది. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో 3 terrorists have been neutralized in an intense firefight operation continues అని పెట్టి నిర్ధారించారు ఈ సులేమాన్ షా గురించి. సులేమాన్ షా ఎలా వచ్చాడు, అసలు కశ్మీర్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎవరి సహాయంతో? అంటే పేరుకి అతను ఎల్ఈటి టెర్రరిస్ట్ అయినప్పటికీ అతని ట్రైనింగ్ అంతా హమాస్ ఇచ్చింది. హమాస్ లీడర్స్ ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి ఈ పారాగ్లైడర్స్ తోటి దిగటం అనేది అతని స్కెచ్. అది చాలా దట్టమైన అడవుల్లో చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత అతని టీం మెంబర్స్ దాదాపు 14 మంది ఉన్నారు. ఇప్పుడు హతమైన ముగ్గురు ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు ఎక్కడ చిక్కుకున్నారు, హతమయ్యారా లేదా అనేది నిర్ధారణ కావాలి. బట్ ఆన్ గ్రౌండ్ వీళ్ళ మృతదేహాలు కనిపిస్తున్నాయి కాబట్టి హతమయ్యారు కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద స్లైన్ టెర్రరిస్ట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ జిబ్రాన్. ఇతను లష్కర్ ఏ తోయిబా ఆపరేటివ్. అండ్ ఇతని మీద కూడా ఒక మేజర్ కేసు ఒకటి ఉంది. ఏంటంటే 2023 అక్టోబర్లో సోనామార్గ్ టన్నెల్ అటాక్ అనగానే ఇతని పేరు గుర్తొస్తుంది. దాదాపు 7 అందులో దుర్మరణం పాలయ్యారు. ఇతను పాల్పడిన దాడిలో 7 చనిపోయారు, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ కూడా చనిపోయారు. ఇతను హతమయ్యాడు. అండ్ సులేమాన్ షా వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నారు అంటే సెక్యూరిటీ ఏజెన్సీస్ రికవర్ చేసుకున్న వాటిలో M4 కార్బైన్ ఒకటి ఉంది. అండ్ 2 AK రైఫిల్స్ ఉన్నాయి. అలాగే వార్లైక్ స్టోర్స్ ఇండికేటింగ్ దట్ ది టెర్రరిస్ట్ వర్ వెల్ ఎక్విప్డ్ అండ్ పాసిబులీ ప్లానింగ్ ఎనదర్ మేజర్ స్ట్రైక్. వీళ్ళ దగ్గర ఇంకో పెద్ద స్టోర్ ఆయుధాల ఇది సరంజామా పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. అంటే అదొక చిన్న స్టోర్ మాదిరి ఉందట. దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెపన్స్ ఉన్నాయి. అంటే ఇంకొక మేజర్ స్ట్రైక్కి వీళ్ళు ప్లాన్ చేశారు పహల్గామ్ తర్వాత అనేది ఇండికేట్ అవుతుంది. జీవి సందీప్ చక్రవర్తి, ఈయన శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈయన చెప్పిన దాని ప్రకారం all 3 terrorists were foreign nationals from Pakistan and were affiliated with లష్కర్ ఏ తోయిబా. ఇది మొత్తానికి ఏంటంటే ఒక బీభత్సంగా జరిగిన పెద్ద ఆపరేషన్. ఇది ఆపరేషన్ మహాదేవ్. ఎందుకు పెట్టారు మహాదేవ్ అంటే ఇప్పుడు అమర్నాథ్ యాత్ర నడుస్తుంది. మహాదేవుడిని చూసుకోవడానికి, భోలేనాథుని చూసుకోవడానికి యాత్రికులు వెళ్తున్నారు. సో దాని మీద టార్గెట్ ఉంటుందని పోలీస్కి సమాచారం ఉంది, స్పష్టంగా ఆర్మ్డ్ ఫోర్సెస్కి సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం ఉంది. ఇది జస్ట్ శ్రీనగర్కి 20 kilometers దూరంలో జరిగింది. అంటే ఏ స్థాయిలో వాళ్ళు లోపలికి చొచ్చుకొచ్చారనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. రెండోది, ఈ పట్టుకున్న అమ్యునిషన్ ఇదంతా చూస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే చాలా వరకు చైనా మేడ్ ఉన్నాయట. అంటే చైనా మేడ్ అమ్యునిషన్, వెపన్స్ బీయింగ్ యూజ్డ్ బై పాకిస్తాన్ ఎల్ఈటి. అంటే చైనా నుంచి లష్కర్ ఏ తోయిబాకి దిగుమతి, అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి దిగుమతి, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి లష్కర్ ఏ తోయిబాకి. అండ్ ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఈ జిబ్రాన్ గురించి కానీ సులేమాన్ షా గురించి కానీ చెప్పాలంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో డిస్మాంటిల్ అయిన ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ POJKలో మొత్తం 9 క్యాంప్స్ని, ఉగ్రవాద శిబిరాన్ని ఆపరేషన్ సింధూర్లో భారత రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. ఆ ధ్వంసం చేసిన వాటిలో ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్లో వీళ్ళు ప్రధానమైన కమాండర్స్, జిబ్రాన్ కావచ్చు లేకపోతే సులేమాన్ షా కావచ్చు. అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ, అండ్ అకార్డింగ్ టు ద సోర్సెస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ టెక్నాలజీ. టెకీసే ఇద్దరు కూడా, అది ఉన్న సమాచారం. అంటే డ్రోన్స్ ప్రయోగించడంలో కానీ, అండ్ డ్రోన్స్ దిశని మార్చడంలో కానీ, సాంకేతికంగా మార్చడంలో కానీ, డ్రోన్స్ వెళ్తున్న మార్గాన్ని హైడౌట్ చేయడంలో కానీ వీళ్ళకున్న నైపుణ్యం గురించి ఎల్ఈటి దగ్గర ఒక చార్టరే ఉంది. సో అలాంటి వాళ్ళు ఇద్దరు హతమయ్యారు. అంటే చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పుడు మాస్టర్ మైండ్ హతమయ్యాడంటే మిగిలిన మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 3 హతమయ్యారు, కనీసం 2 చిక్కినట్టు. ఆ 2 ద్వారా మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా మనం గమనిస్తే 3 నెలల వ్యవధి, ఏప్రిల్లో
లో జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత జస్ట్ 3 నెలల వ్యవధిలో లేదా 3 నెలలు దాటింది, 90 రోజులు దాటిన తర్వాత జరిగిన మేజర్ ఇది ఫైర్ ఫైట్. ఇది దీంట్లో అంటే భారత ప్రభుత్వం ఎంత నిశ్చితంగా ఉంది ఉగ్రవాదుల ఏరివేతకి సంబంధించి. పాకిస్తాన్ అలాగూ డిజోన్ చేసుకుంటుంది. ఆయన బిలావర్ భుట్టో అన్నాడు కదా, మీరు చూపించండి మేము అప్పగిస్తామని. ఉగ్రవాదుల్ని పెంచి పోషించే ఆ దేశంలో మనం చూపించాలట, ఆయన అప్పగిస్తాడట. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన చూపించే పనే లేకుండా ఆయనకు శ్రమ తప్పింది. ఈ ముగ్గురిని ఇక్కడ భారత ఆర్మీ హతమార్చింది. ఎంత కోఆర్డినేటెడ్ ఆపరేషన్ అంటే, యాక్షన్ అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇంటెలిజెన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి, టెక్నికల్ సిగ్నల్ సిమిలర్ టు ద వన్ యూజ్డ్ ఇన్ ద పహల్గామ్ అటాక్. సాంకేతికంగా పహల్గామ్ అటాక్ ముందర అందిన సిగ్నల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఒక మేజర్ స్ట్రైక్ ఇప్పుడే చేసి ఉండే పని బహుశా వాళ్ళతో పాటు తెచ్చుకున్న పెద్ద ఆయుధాల డంప్ తోటి దే హ్యావ్ ప్లాన్డ్ ఏ మేజర్ అటాక్ అది కనిపించింది. గన్ ఫైట్ గురించి కనుక చూస్తే అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్స్ని ఇక్కడ నుంచి మనకు కేంద్ర బలగాలు, సాయుధ బలగాలు వచ్చినాయి. అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్స్, టీమ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, వీళ్ళని డిప్లాయ్ చేశారు. రిమైనింగ్ థ్రెట్స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయడం కోసం అటు ఒకవైపు సిఆర్పిఎఫ్, ఇంకోవైపు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ చేస్తున్నారు. ఆర్మీ అఫీషియల్స్ అయితే ఏకంగా వాళ్ళది శ్రీనగర్ బేస్డ్ చినార్ కాప్స్ నేరుగా రంగంలోకి దిగింది. అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కశ్మీర్ జోన్ ఐజీ ఆయన వికే బర్డీ ఏం చెప్తున్నారంటే, ఈ గన్ ఫైట్ని ఒక లాంగ్ డ్రోన్ ఆపరేషన్, ఇదేదో ఇవాళ మేము చేసింది కాదు, మాకు స్పెసిఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, సిగ్నల్స్ ఉన్న మీదటే మేము ఈ దాడి చేయగలిగాము అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. వికే బర్డీ కాశ్మీర్ జోన్ ఐజీ. 3 బాడీస్ని, అదే మొత్తం 3 మృతదేహాలని స్వాధీనం చేసుకున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా మేము అసర్టైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్న వాళ్ళిద్దరూ ఎవరు సులేమాన్ షా అలాగే జిబ్రాన్, వీళ్ళ దగ్గర ఏమేమి సమాచారం దొరికింది. ఎందుకంటే కొన్ని నోట్బుక్స్ లాంటివి దొరికినాయట. అందులో వాళ్ళు రాసుకున్న భాష అయితే ఉర్దూ అయి ఉండాలి, లేకపోతే అరబ్బీ అయి ఉండాలి. ఈ భాషలో కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ ఇన్పుట్స్ ప్రకారం వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మ్యాప్స్ కూడా ఉన్నాయట. వాళ్ళకి దొరికిన వీళ్ళ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నప్పుడు దొరికిన ఈ సామాగ్రిలో కొన్ని మ్యాప్స్ ఉన్నాయట. జమ్మూ అండ్ కాశ్మీర్లో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ 3 more ప్లేసెస్ వేర్, అవన్నీ కూడా అమర్నాథ్కి రూట్ అయ్యే ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారట. సో దే హ్యావ్ ప్లాన్డ్ ఏ మేజర్ అటాక్. బహుశా అమర్నాథ్ని గురిపెట్టుకుని ఏదైనా చేసి ఉండొచ్చు. ఆపరేషన్ మహదేవ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బ్రాడర్ ఎఫర్ట్ టు డిస్మాంటిల్ స్లీపర్ సెల్స్ అనే మాట కూడా వికే బర్డీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పారు. స్లీపర్ సెల్స్ గురించి మనం చెప్పుకోవాలంటే, స్లీపర్ సెల్స్ని భారత్లోకి పంపిస్తున్నది మేడం నుషిబా షహబాజ్, who happened to be the wife of former పాకిస్తానీ సివిల్ సర్వెంట్. మనకి ఇక్కడ ఐఏఎస్ లాగా అక్కడ పాకిస్తాన్ సివిల్ సర్వెంట్ PCS అంటారు. అండ్ షీ ఈజ్ ద కీ ఆపరేటర్ ఆఫ్ ట్రావెల్స్ ఇన్ ఇస్లామాబాద్. ఆవిడకి ప్రపంచంలో కనీసం ఒక 40-50 దేశాలతోటి ట్రావెల్ ఏజెన్సీస్తో సంబంధాలు ఉన్నాయి. ఆవిడ డిప్లాయ్ చేసిన మనుషుల ద్వారానే మన జ్యోతి మల్హోత్రాలు, మన భయ్యా యాదవులు ఇలాంటి వాళ్ళందరూ పాకిస్తాన్కి వీసాలు ఈజీగా తెచ్చుకొని వెళ్ళగలిగారు. అండ్ ఆవిడే స్లీపర్ సెల్స్ని ట్రైనింగ్ కానీ ఇదంతా మానిటర్ చేసేది. అందులో భాగంగా సెకండ్ రంగ్ ఆవిడ దగ్గర ఉండే మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. సెకండ్ లేయర్ కింద ఈ జిబ్రాన్ కానీ సులేమాన్ షా కానీ పనిచేస్తుంటారు. ఇప్పటిదాకా అందిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇప్పుడు మేడం ఇన్వాల్వ్మెంట్ని ఇండియన్ ఆర్మీ భారత రక్షణ దళాలు ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంది. ఆవిడ స్పష్టమైన ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే స్లీపర్ సెల్స్ అనే మాట వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్ మహాదేవ్ ఏం చేసిందంటే, టు ఎలిమినేట్ ఫారిన్ ఫైటర్స్ హూ హ్యావ్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇన్ టు కాశ్మీర్ వ్యాలీ విత్ సపోర్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్స్ లైక్ ఎల్ఈటీ. ఎల్ఈటీఏ ఉందా, జైషే మహమ్మద్ ఉందా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉందా, లేకపోతే వీళ్ళ ముగ్గురిని నడిపే డ్రైవింగ్ ఫోర్స్ హమాస్ ఉందా, ఇవన్నీ కూడా. అండ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అది తెలుసు. ఎల్ఈటీ యొక్క ఇంకొక వింగ్ TRF అనేది, వాళ్ళు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. శ్రీనగర్కి 20 కిలోమీటర్ల దూరంలో జరిగింది కాబట్టి 20 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఎక్కడో మాటు వేస్తున్నారని ఒక సమాచారం అయితే ఉంది. అండ్ అక్కడి నుంచి ఇంకొక లేయర్లో 80 నుంచి ఒక 200 కిలోమీటర్ల లేయర్లో ఎక్కువ దళాలు ఉన్నాయి. ఎల్ఈటీ, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అండ్ హమాస్. అండ్ వీళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ యాంటిసిపేట్ చేస్తుంది ఏంటంటే, ఒక పారాగ్లైడర్ అటాక్ ఏమన్నా జరగచ్చునేమో అని చెప్పి అప్రమత్తం చేశారు. డ్రోన్స్ వ్యవస్థలంతా ఎక్కడికక్కడ పరిపుష్టం చేసుకుంది భారత ప్రభుత్వం, రక్షణ దళాలు కూడా. డ్రోన్స్ తోటి వాటిని న్యూట్రలైజ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో ఇంకా ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, చాలా అప్రమత్తంగా ఉన్నాం.